అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఎన్ఎఫ్డిసి నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ఏఎన్ఆర్ 100 కింగ్ ఆఫ్ ద సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. దీనిని హైదరాబాద్ ఆర్కే సినీప్లెక్స్లో అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో దేవదాస్ స్క్రీనింగ్తో గ్రాండ్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 31 నగరాల్లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏఎన్ఆర్ పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారని చెప్పారు. అక్కినేని స్టాంపును రిలీజ్ చేసిన పోస్ట్ మాస్టర్ జనరల్ బిఎస్ రెడ్డికి నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. ప్రతి 2 ఏళ్లకు ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నామని, ఈ ఏడాది దీనిని చిరంజీవి గారికి అమితాబ్ బచ్చన్ సమక్షంలో అక్టోబర్ 28న అందజేయబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు మురళీమోహన్, శివేంద్ర సింగ్ దుంగార్పూర్, కె రాఘవేంద్రరావు, జాయింట్ కలెక్టర్ సంజయ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సాయి దుర్గా తేజ్ స్ట్రాంగ్ కంటెంట్ సబ్జెక్ట్స్ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. విరూపాక్షతో 100 కోట్ల క్లబ్లో చేరిన సాయి దుర్గా తేజ్ ఆ తరువాత తన మేనమామతో కలిసి బ్రో మూవీ చేశారు. ఇప్పుడు హనుమాన్ మూవీ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డితో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ను 15 రోజుల పాటు చిత్రీకరించారు. హై బడ్జెట్తో, భారీ స్థాయిలో టాప్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో మ్యాసివ్ సెట్ సిద్ధమవుతోంది. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగులో మంచి కంటెంట్తో వచ్చిన డివోషనల్ థ్రిల్లర్కు మంచి ఆదరణ ఉంది. తెలుగులోనే కాకుండా ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్ మూవీస్కు అన్ని భాషల్లో మంచి ఆదరణ ఉంటోంది. ఇప్పుడు ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతున్న మరో పాన్ ఇండియా సూపర్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ షణ్ముఖ. పవర్ఫుల్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆదిసాయి కుమార్ కథానాయకుడు, అవికా గౌర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసిరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి ఓ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. దీపావళి సీజన్లో ఫ్యామిలీ చూడదగ్గ డివోషనల్ థ్రిల్లర్ ఇదని, దీనికి కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బస్రూర్ స్టన్నింగ్ మ్యూజిక్ను అందిస్తున్నారని దర్శకుడు షణ్ముగం సాప్పని చెప్పారు.